హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, డివైఓ, ఎఫ్ఆర్ఓ నిన్న ఏపీఎస్సి గ్రూప్ 2 మీద వాదనలు అయితే జరిగాయండి. పిటిషనర్స్ తరపునున్న అడ్వకేట్స్ అందరూ తమ వాదనలు అయితే పూర్తి చేశారు. నిన్నటితో ఫినిష్ అయిపోయినాయి. సో 23వ తారీఖు నాటికి పోస్ట్ పోన్ అయితే చేయటం జరిగింది. బహుశా అదే ఫైనల్ హియరింగ్ అవ్వచ్చు. సో ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం. అయితే నిన్న వాదనలు ఏం చేశారంటే ఎక్కడ రోస్టర్ పాయింట్స్ మీద మిస్టేక్స్ ఉన్నాయి ఏంటనేది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని జడ్జి గారికి వివరించడం జరిగింది. సో అలాగే సబర్వాల్ కేసు, దర్యా కేసు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి పిటిషనర్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం ఏంటంటే రీనోటిఫికేషన్ కానీ రీమైన్స్ కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చదువుకోండి అని చెప్తున్నారు. సో వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. సో అయితే ఒకవేళ వాళ్ళు మామూలుగా నిరుద్యోగులు ఏం అడుగుతున్నారంటే ఒకవేళ క్యాన్సిల్ అయితే జాబ్ క్యాలెండర్లో ఇస్తారా లేదా అదనంగా పోస్టులు యాడ్ చేసి ఇస్తారనేది అడుగుతున్నారు. సో ఏం జరుగుతుంది ఏం లేదు, ఇంకా జడ్జిమెంట్ రావాలండి. జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాల్సింది ఎవరైనా సరే. సో ఏం జరుగుతుంది ఏంటనేది 23వ తారీఖున నాకు తెలిసి బహుశా ఫైనల్ హియరింగ్ అండి. సో ఏం జరిగింది ఏందో చూద్దాము. సో నిరుద్యోగులు అయితే మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. పిటిషనర్స్ అయితే ఖచ్చితంగా రీనోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఏం జరిగింది ఏంటనేది జడ్జిమెంట్ కోసం వెయిట్ చేద్దాం. సో ఫైనల్ హియరింగ్ జరిగిన తర్వాత ఆర్డర్ని కొంచెం రిజర్వ్ చేయొచ్చు, కొంత టైం పట్టచ్చు. నాకు తెలిసి బహుశా 1 month టైం అటు ఇటు, ఒక వారంలో రావచ్చు, జడ్జిమెంట్ ఒక నెలలో రావచ్చు, చెప్పలేం. సో ఏం జరుగుతుంది ఏంటనేది వేచి చూద్దాం. ఇదండి నిన్నైతే పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ అందరూ వాదనలు అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇంకా ఒక ఏజీ గారు మాత్రమే వాదనలు వినిపించాల్సి ఉంది. సో 23వ తారీఖున అది కూడా ఫినిష్ అయిపోతుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే మీకు తర్వాత 23 తర్వాతే అర్థమైపోతుంది. ఇదండి నిన్నటి సమాచారం. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 23వ తారీఖున ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.